వర్షాకాలంలో ఎక్కువ వర్షాలు పడితే ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలోకి వచ్చే అన్ని వార్డులు, డివిజన్లలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సౌకర్యాలు కల్పించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. సిటీలో షెల్టర్ హోమ్స్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీ పరిధిలో ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, షేర్లింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి ఇలా 6 జోన్లతో పాటు 30 సర్కిల్స్, 150 డివిజన్లు ఉన్నాయి. ఈ 150 డివిజన్లలో వర్షాకాలంలో అధిక వర్షాలు పడి లోతట్టు ప్రాంతాల్లో ఉండే పబ్లిక్ ఇబ్బంది పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. డివిజన్కు 2 చొప్పున షెల్టర్ హోంలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో వాటిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. తలదాచుకోవడంతో పాటు బెడ్లు, మంచినీరు, ఆహారం వంటివి సిద్ధంగా పెట్టుకునేందుకు కసరత్తు మొదలైంది. జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు ప్రతి జోన్, సర్కిల్ పరిధిలో పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా కమ్యూనిటీ హాల్స్, ప్రభుత్వానికి సంబంధించిన భవనాలు లేకపోతే ప్రైవేట్ ఫంక్షన్ హాల్స్, స్పోర్ట్స్ కాంప్లెక్స్, నీట మునిగిన ప్రాంతాలకు దగ్గరగా ఉన్న మసీదులను గుర్తిస్తే తక్కువ ఖర్చుతో అయిపోతుందనే ఆలోచన చేస్తున్నారు అధికారులు. సిటీలో షెల్టర్ హోమ్స్ కు ఎంత ఖర్చవుతుందో, ఏ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందో ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు బల్దియా కమిషనర్. గ్రేటర్ హైదరాబాద్ లో 141 వాటర్ స్టాగ్నేషన్ పాయింట్లను గుర్తించారు అధికారులు. అయితే చిన్న వర్షానికి కూడా అంతకంటే ఎక్కువ చోట్ల నీళ్లు నిలిచిపోతున్న ఘటనలు చూస్తున్నాం. ఇవే కాకుండా 2000 వరకు నోటిఫైడ్ స్లమ్స్ ఉన్నాయి. గడిచిన 4 ఏళ్ల నుంచి ఏ బస్తీ ఎక్కువ వర్షానికి నీట మునిగింది, ఎన్ని కాలనీలు వర్షానికి ఎఫెక్ట్ అవుతున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు అధికారులు. అక్కడ ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాం, ఇంకా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించింది ప్రభుత్వం. వాటర్ లాగింగ్ తో రోడ్డు మీద వాహనదారులు, బస్తీల్లో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే సంబంధిత అధికారులు వీటన్నింటిపై ఉన్నత అధికారులకు వివరణ ఇవ్వాల్సిందేనని చెప్పింది సర్కార్. వాతావరణ అధికారులతో మాట్లాడుతూ వాట్సాప్ గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని కింది స్థాయిలో పనిచేసే మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలను అలర్ట్ చేస్తున్నారు అధికారులు. చెట్లు కూలితే వాటిని వెంటనే క్లియర్ చేయాలని ఆదేశించింది. జోన్కు 2 బోట్లను కూడా సిద్ధంగా పెట్టుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు బల్దియా అధికారులు. వర్షాకాలం అధికారులకు పెద్ద సవాల్గా మారింది. వాటర్ లాగింగ్ పాయింట్ల దగ్గర మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు మాన్సూన్ ఎమర్జెన్సీ టీంలు పెంచితే త్వరగా సాయం అందుతుందని అంటున్నారు పబ్లిక్.